పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామ శివార్లోని బోడాగుట్ట వద్ద కోడి పందాలు నిర్వహిస్తున్న 14 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 పందెం కోళ్లు, 6 కత్తులు, 13 మొబైల్స్, ఒక ఎర్టిగా కారు, 7 ద్విచక్ర వాహనాలు, 40,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కోడి పందాలు ఆడడం, నిర్వహించడం చట్టవిరుద్ధమని చెప్పారు. బాగున్నారు జరుగురి సీట్లో సెట్ అయిందా ఒక్కొక్కరు వర్ష కూడా పడతాం. अरे ऐसा यार फोन है एनिमल क्रिएट ఉన్నాయి ఫుడ్ ఉన్నాయి ఫుడ్ పెట్టి అవి ఇప్పుడే కొట్లాడుకున్నారు ఎవరికి బాగున్నారు జరుగురి జరుగురి అన్నా మీరు అట్లయితే బెటర్ సార్. శివపల్లి అవుట్స్కట్స్ బోడగుట్ట దగ్గర ఒక 3 days బ్యాక్ మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీన్ని మేము కూడా పకడ్బందీగా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఎవరైతే కోడి పందాలు వేస్తారో వాళ్లకు మంచి అనుకూలమైన ప్రదేశం, ఈ అనుకూల ప్రదేశాన్ని మేము ఛేదించాలంటే పకడ్బందీగా మా ఫోర్స్ స్పెషల్ టీమ్స్ మీకు ఇంతకుముందు చెప్పిన సాన్ ప్రకారం అనుకొని మేము అనుకున్న రక్కీ ప్రకారం మాకు మా సమాచారకుడు అందించిన సమాచారం ప్రకారం ఎవరి పాయింట్లో వాళ్ళు ఒక 2 hours ముందే మేము వెళ్ళి ఆయా ప్లేసులలో మా అధికారులు ఫోర్స్తో పాటు అక్కడ ఉండడం జరిగింది. కరెక్ట్ సుమారు 2:30 గంటలకు మధ్యాహ్నం వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది కోడి పందాలకు ఈ కోళ్లకు కత్తులు కట్టడం. మా ఫస్ట్ సుల్తానాబాద్ సిఐ టీం అంటే ఇది అఫెన్సివ్ టీం అన్నట్టు, అటాక్ చేసే టీం. ఎన్హాన్స్మెంట్ కేసు కూడా మేము పెట్టడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి పందెం కోసం ఉపయోగించిన 6 కోడి పుంజులు, 6 కత్తులు, 13 మొబైల్ ఫోన్స్, 40,000 రూపాయలు నెట్ క్యాష్, 7 ద్విచక్ర వాహనాలు, ఒక ఎర్టిగా కార్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరిపైన ఆర్గనైజ్డ్ క్రైమ్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ యాక్ట్ 1960 మరియు తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కోడి పందాలు ఇవి చట్ట విరుద్ధం. ఎందుకంటే మన పెద్దపల్లి జోన్ మేము మా దగ్గరున్న సమర్థులైన అధికారులతోని కోడి పందాలే కాకుండా గేమింగ్ యాక్ట్ కానీ డ్రగ్స్ విషయంలో గంజాయి పైన ఉక్కుపాదం మోపుతున్నాం. ఎవరైనా సమాచారకులు వాళ్ళకు తెలిసిన సమాచారాన్ని ఎమ్మటే 100 కానీ లేకుంటే మా ఏసీపీకి కానీ